సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం యోహాను సువార్త 18వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. 1 నుండి 11వ వచనం వరకు. యేసును గెత్సెమనే తోటలో సిపాయిలు బంధించారు. యేసు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. యేసు కెద్రోను వాగు దాటిపోయాడు. ఆయనను అప్పగించే యూదాకు ఆ స్థలము తెలుసు. యూదా సిపాయిలను తీసుకొని అక్కడికి వచ్చాడు. తనకు సంభవించబోయేది ఏమిటో ఆయన ఎరుగును. మీరెవర్ని వెతుకుతున్నారు? అడిగాడాయన. నజరేయుడైన యేసును అన్నారు వారు. యేసు, నేనే ఆయనను అని వారితో చెప్పగా, వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. మరల ఆయన ప్రశ్నించాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అందుకు వారు నజరేయుడైన యేసును అని చెప్పగా, యేసు వారితో అన్నాడు, నేనే ఆయనను అని మీతో చెప్పాను గనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకణ్ణైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరడానికే ఈలాగు చెప్పాడు. సీమోను పేతురు దగ్గర కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. ఆ దాసుని పేరు మల్కు. యేసు పేతురుతో అన్నాడు, కత్తి ఒరలో ఉంచు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా? ప్రియ శ్రోతలు, వింటున్నారా? 18 నుండి 20వ అధ్యాయం వరకు యేసు యొక్క సాక్ష్యం మనం వినటమే కాదు, చూస్తాం. మిగతా 3 సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క మానవత్వములోని విశిష్టతను మనం తేటగా చూడగలం. కాని యోహాను సువార్తలో యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని మనం చూస్తాం. ఈ సువార్తలో యేసు దేవనరుడు. యేసు మహిమను యోహాను సువార్తలో మనం చూడగలం. యేసు బంధించబడినప్పుడు, ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో మనం దైవ మహిమను చూస్తాము. నేను తండ్రి వద్దకు వెడుతున్నాను అని ప్రభువు పలు సందర్భాలలో తన మహిమను గురించి ప్రస్తావించాడు. యేసు అధికారము, ఆయన దీనత్వము, ఈ రెండూ యేసు వ్యక్తిత్వంలో ఒకదాని సరసన ఒకటి ఉన్నట్లు కనపడతాయి. కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటలో ప్రవేశించి ప్రార్థించడం ఆయనకు అలవాటు. గతంలో దావీదు రాజు ఇదే కెద్రోను వాగు దాటి వెళ్ళాడు. తన కొడుకు అబ్షాలోము పితూరి సమయంలో అహీతోపెలు తనకు నమ్మకద్రోహం చేసిన వేళ దావీదు కెద్రోను వాగు దాటాడు. యెరూషలేములో బహిరంగంగా లేదా దేవాలయంలో ఆయనను బంధించడానికి అధికారులు భయపడ్డారు. యేసు తనను తాను శత్రువులకు స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. ఆయన లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ఆయన దౌర్జన్యము నొందినా, బాధించబడినా నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. సిపాయిలు నజరేయుడైన యేసు అంటున్నారు, క్రీస్తు అనటం లేదు. అయినా యేసు నామం మహోన్నత నామం, అన్ని నామముల కంటే పైనామం. ఒక రోజు రాబోతోంది, అప్పుడు యేసు నామమున ప్రతి మోకాలు వంగక తప్పదు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాడు గనుకనే ఇస్కరియోతు యూదా యేసును రక్షకుడని, ప్రభువని గుర్తించలేకపోయాడు. యేసును మహిమ రాజుగా యూదా చూడలేకపోయాడు. గెత్సెమనే తోటలో యేసు నేనే అన్నప్పుడు యేసు దేవత్వ మహిమకు సిపాయిలు దిగ్భ్రాంతి చెంది వెనక్కు అలా నేల మీద పడిపోయారు. ఆయన మ్రోల సాష్టాంగ పడితే బాగుండేది, వెనక్కు విరుచుక పడిపోయారు దౌర్భాగ్యులు. మహిమ ప్రభువును, దేవుని కుమారుణ్ణి, దేవనరుణ్ణి చూచి వారు రిచ్చపడిపోయారు. కీర్తనలు 27, 1-2 వచనాలు. యెహోవా నాకు వెలుగు, రక్షణ, నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణదుర్గము,
ఎవరికి వెరిచేది? నా శరీర మాంసము తినడానికి దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలారు. ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను చూచినంత మాత్రమున శత్రువులు తొట్టిల్లి కూలారు. విశ్వాసులైతే సాష్టాంగపడి ఆరాధిస్తారు. 40వ కీర్తన 14వ వచనం ఇదే మాట అంటోంది. నా ప్రాణం తీయడానికి యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉంటారుగాక. నాకు కీడు చేయగోరేవారు వెనుకకు మళ్లించబడి సిగ్గునొందుదురుగాక. నజరేతువాడైన ఈ యేసు ఎవరనుకున్నారు? ఆయన సాక్షాత్తు దేవుడు. మతపు అద్దాల గుండా చూస్తే యేసు యొక్క అసలైన రూపం మనకు కనపడదు. యేసు గొర్రెల సంఖ్య 100 అంటే నిత్యత్వం వరకు 100. నన్ను పట్టుకోండి గాని వీరిని పోనీయండి అని యేసు చెప్పాడు. తన వారిని విడిపించాడు. లూకాసు వార్తలో యేసు మల్కు చెవి తెగితే దాన్ని తిరిగి స్వస్థపరిచాడు. పేతురు మల్కు తలకు మెడకు గురిపెట్టి కొడితే అది అతని చెవికి తగిలింది. చేపలు పట్టే పేతురు సైనికుడిలాగా కత్తి పట్టగలడా? పేతురు కత్తి ఆత్మరక్షణ కోసం గాని యుద్ధం చేయడానికి కాదు. పేతురు, కత్తి వరలో ఉంచు. తండ్రి ఇచ్చిన గిన్నెలోనిది నేను తాగాలి. బైబిలులో అనేక రకాల పాత్రలు పేర్కొనబడ్డాయి. 116వ కీర్తన 13వ వచనం రక్షణ పాత్ర. ఇర్మియా 16వ అధ్యాయం 7వ వచనం ఓదార్పు పాత్ర. కీర్తనలు 23 5వ వచనం ఆనంద పాత్ర. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం ప్రభువు గెత్సెమనేలో త్రాగవలసిన పాత్ర. ఇది తీర్పు పాత్ర, దేవుని ఉగ్రత పాత్ర. ఆ పాత్రలో మనుషులందరి పాపం నిండి ఉంది. 11వ కీర్తన 6వ వచనంలో మరో పాత్ర పేర్కొనబడింది. దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపిస్తాడు. అగ్నిగంధకముల వడగాలి వారి పానీయ భాగమవుతాయి. ఇది లోకం మీదికి రాబోయే సార్వత్రిక తీర్పు పాత్ర. తీర్పు పాత్రలే ప్రకటన గ్రంథంలోని 7 ఉగ్రత పాత్రలు. దేవుని మహా ఉగ్రత పాత్ర ఇది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం దేవుని క్రోధపు మద్య పాత్ర. ప్రభువు ఇష్టపూర్వకంగా దేవుడు తన పెదవులకు అందించిన పాత్రలోనిది పూర్తిగా తాగేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించాడు. యేసు బలవంతం మీదగాని ఒత్తిడి చేతగాని అది చెయ్యలేదు.